నమస్తే డాక్టర్ నావూరు పెంచలయ్య సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ భార్గవి ఫిజియోథెరపీ క్లినిక్స్ అండ్ డయాబెటిక్ ఫుడ్ క్లినిక్ సనత్నగర్ డాక్టర్పేట్. టుడే we'll discuss tech neck syndromes. So tech neck syndromes known as TEX syndrome. సో ఇది ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైసెస్ యూస్ చేసే వాళ్ళలో వస్తుంది. అదే టెక్యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ మధ్య ఎక్కువగా అందరూ అడుగుతున్నారు, మేము సిస్టమ్ ముందు ఉన్నప్పుడు మాకు నెక్ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తుంది, దాన్ని ఏమంటారు అనేసి. సో దానికోసం చాలామంది ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఏం చేయాలి సార్ డాక్టర్ గారు అని చాలామంది వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కువగా నాకు శనివారం ఆదివారాలు ఎక్కువగా వస్తుంటారు. సో వాళ్ళ కోసం అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడదాం అనేసి వీడియో చేయడం జరిగింది. ఈ టెక్ నెక్ సిండ్రోమ్స్ అంటే ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ సిస్టమ్, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అంటే సిస్టమ్ ముందు ఉన్నప్పుడు సో ఫార్వర్డ్ బెండింగ్ వచ్చేసారు అప్పర్ బ్యాక్ అనేది. సో ఈ ఫార్వర్డ్ బెండ్ అయిపోయి పోస్చర్ చేయడం వల్ల, సో ఈ పోస్చర్ చేయడం వల్ల ఇట్ విల్ కాజ్ లాటరల్ ఫ్లెక్సర్స్ నెక్ మజిల్స్ అంటారు ఈ సైడ్స్ స్టిఫ్ అయిపోతుంది. సో ఎందుకంటే ఒకే పొజిషన్లో లాంగ్ టైం ఉండడం వల్ల, సో ఇదే పొజిషన్లో వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ విల్ గో ఫర్ స్టిఫ్నెస్, స్పాజమ్, క్రానిక్ పెయిన్. సమ్టైమ్స్ ఇట్ విల్ రేడియేట్ ఎయిదర్ వన్ హ్యాండ్, రైట్ ఆర్ లెఫ్ట్, numbness, tingling sensations, headache, dizziness and irritation because of పెయిన్. ఎందుకంటే ఆ ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది, పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో ఎవరైనా సౌండ్ చేసినా కానీ ఇరిటేషన్ అనేది కలుస్తుంది. సో దీనికోసం అనేసి మనం అవన్నీ రాకుండా, ఆ టెక్నిక్ సిండ్రోమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేసుకో, ఆ టైంలో పెయిన్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి. సో దీన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సింటమ్స్ ఎలా ఉంటాయి, నెక్ పెయిన్, స్ట్రైన్స్, మజిల్ స్ట్రైన్స్, నెక్ స్టిఫ్నెస్, సో డిజినెస్. సో ఏంటంటే మేజర్ రోల్ మన ఫిజియోథెరపీ పోషిస్తుంది దీంట్లో చాలా. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది టార్గెటెడ్ పెయిన్ రిలీఫ్ చేస్తుంది, నెక్ పెయిన్. సో మనం మేజర్ ఏం చేస్తామంటే రెడ్యూస్ ద పెయిన్ అండ్ ఇంప్రూవ్ ది సర్వైకల్ రేంజ్ ఆఫ్ మోషన్స్ అండ్ స్ట్రెంథనింగ్ ద నెక్ రిలేటెడ్ మజిల్స్ అండ్ ఎర్గానమిక్ పొజిషన్ అంటే పోస్చరల్ కరెక్షన్ చేసేసి ఆ చైర్ ఎర్గానమిక్స్ ఎలా ఉండాలి, సిస్టమ్ ముందు ఎలా ఉండాలి, ఇవి మెయిన్. సో ఫస్ట్ చూసుకుంటే సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు పెయిన్ వచ్చినప్పుడు, స్ట్రెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని అంటే టేక్ రెస్ట్ అండ్ అప్లై ద ఐస్ ఆర్ హాట్ ప్యాక్స్. నెక్స్ట్ సివియర్ స్టేజ్, సో గో and visit the physiotherapy doctor, take the electronic modalities to reduce the pain, to reduce the spasm, to reduce your another symptoms of like dizziness or headache, this and chronic pains. So chronic pain combines electronic modalities like TENS or IFT with neck range of motions. Next phase to educate the patient how to maintain a cervical posture in front of the system. అంటే సిస్టమ్ ముందు ఎలా కూర్చోవాలి అనేది ఎర్గానమిక్స్, చైర్ ఎర్గానమిక్స్ అండ్ పోస్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి. సో చూడండి, ఎగ్జాంపుల్ ఇది సిస్టమ్ అనుకుంటే సో ఇలా ఉండాలి అండ్ ఎక్కువ టైం అదే సిస్టమ్ మీద ఉండదు. 20-20-20 రూల్ పాయింట్. సో 20 minutes సిట్టింగ్ ఉన్నారు, 20 minutes వాక్ చేయండి, సో మళ్ళీ 20 minutes. సో ఇట్లా 20-20-20 స్టాప్. 20 minutes కూర్చుంటారు, 20 minutes లేచి అటు ఇటు తిరిగి వచ్చి, లేదు కనీసం 20 seconds అటు ఇటు తిరిగి వచ్చి కూర్చో. సో దీనివల్ల అండ్ చైర్ ఎర్గానమిక్స్, కీప్ ద లంబార్ బెల్ట్స్ ఆర్ కీప్ లంబార్ పిల్లోస్ బ్యాక్ కంఫర్ట్ కోసం చూసుకుంటే. సో మనం లేదు ఫుల్ నార్మల్ పిల్లోస్ వేసేసుకుంటే చైర్ బ్యాక్ సైడ్, సో మనం ఇట్లా ముందుకు వచ్చినా కానీ మనకి ఏదో వెనక తగ్గదు, మళ్ళీ పోస్చర్ అనేది కరెక్ట్ చేసుకోండి. సిస్టమ్ అనేది ఎప్పుడు మనకు చైర్ ఎర్గానమిక్స్ లో సిస్టమ్ లోగా ఉండేసి మన ఐస్ స్ట్రైట్ ఉండవు, సిస్టమ్ హైట్ ఉండి మన ఐస్ డౌన్ ఉంటుంది. ఎప్పుడు ఐ టు ఐ సిస్టమ్ అనేది సో ఒకే లెవెల్లో ఉండాలి. సో you will maintain your posture and reduce your pain with physiotherapy. Thank you.